పెళ్లిన పని సక్సెస్ అయిందనుకో, ఈ బూత్ బంగ్లా ఖాళీ చేయించి బంజారా హిల్స్ లో పెద్ద బంగ్లా కొనిస్తా. ఆ తర్వాత నేను రాజాని, నేను రాణినా? నో, మహారాణి. ఏమైంది? ఏమైందమ్మా? నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పరా? వచ్చే జన్మ నుంచి వరుసగా 7 జన్మలు మీరే నాకు భర్తగా కావాలండి. ఇదేమన్నా సింగిల్ నెంబర్ లాటరీనా వరుసగా తగలటానికి? అయినా సరే ట్రై చేస్తాను. అలాగా? అలాగే. ఏంటన్నా సాడ్గా ఉన్నావు? ఆధార్ కార్డ్ చేయించుకుందామని వెళ్ళారా, ఫోన్ నంబర్ అడుగుతున్నాడు. ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా. నా దగ్గర సిమ్మే లేదురా. కొత్త సిమ్ తీసుకోవచ్చు కదా. సిమ్ తీసుకుందామనే షాప్ కి వెళ్ళారా, వాడు ఆధార్ కార్డు అడుగుతున్నాడు. అన్నో నేను రాకెట్ పట్టుకుని నీ ఇంటికి వస్తానే అన్న. నీ ఇంటికి వచ్చి నీ బంగారు చేతికి రాకెట్ కడతానే అన్న. రాకెట్ కట్టినాక పొంగు సాపుతా అన్నో. హలో, చెప్పే. ఏ లింగడి చచ్చిపోయినట్నే? ఎప్పుడే? పొద్దుగాల చచ్చిపోయినట. పోదాం మరి. ఏ పోదాం కానీ డ్రెస్ లేదే నాకు. అన్ని వేసుకున్నాయే ఉన్నాయి. నీకున్నదా? నాకు కూడా లేదే. నువ్వు సీరియస్ ఉన్నప్పుడన్నా ఎత్తి అయిపోతుండే కానీ నేను కూడా వాళ్ళ నాడుకచ్చుకుంటూ ఉంటే నాకేం తెలుసు ఆడి చచ్చిపోతాడని. వరలక్ష్మి వ్రతం అనగానే ఈ పాటే పాడుతుంటారు, వేరే పాటే లేదా? పార్వతి, పూజ జరిగేటప్పుడు నీ గొడవేంటి? అది కాదమ్మా, నాకు ఊహ తెలిసిన కాలం నుంచి ఈ పాటే విని విని బోరు కొట్టిపోయింది. నాకే ఇట ఉంటే ఎప్పటి నుంచో ఇంటున్నా వరాలిచ్చే తల్లి ఎలా భరిస్తుంది? మాకు ఈ పాటే తెలుసు, నీకు వేరే పాట ఏదైనా తెలిస్తే నువ్వు పాడు. నేనా? అవునాంటీ, నువ్వే ఒక మంచి పాట పాడవా ప్లీజ్ ఆంటీ. పాడనా? సరే, మీకోసం పాడతాను. నేను కట్టిన చీర కంటే నీ చీర బాగా ఉంది, ఇప్పదు ఇప్పదు ఇప్పదు. నేను కట్టిన చీర కంటే నీ చీర బాగా ఉంది, ఇప్పదు ఇప్పదు ఇప్పదు. ఏంటి ఆ పాట? పిల్లలు నవ్వుతున్నారు కదమ్మా, పిల్లలు నవ్వితే ఆ దేవుడే నవ్వినట్టు. మంగళహారతి తీసుకున్నారా? హారతి తీసుకోమా. రేపు పొద్దున్న మా ఆయన్ని పెళ్ళాక ఏమని పిలుస్తానో తెలుసా? ఏమని పిలుస్తారు? దానికన్నా ఆన్సర్ చెప్పు, లేదా లేదు తంతాను. చెప్పాన్సరు చెప్పురావి, సమాధానం చెప్పు. మరి నువ్వేం చేసావు ఏంటన్నది, ఎవరేం చేశారు నువ్వు మాట్లాడుతున్నాయి కదా, ఎవరికైనా న్యాయం తెలిసేది. రవి, నువ్వు మాట్లాడదు, నేను కొడతాను. రవి చెప్తున్నా, బుర్ర మంటలో చెప్తున్నా. నాకు సమాధానం చెప్పు. ఇంట్లో చెప్పావు కదా నాకు. నువ్వు వాళ్ళు చేసారని నేను అమ్మాయికి చెప్పు. చెప్పు. తాగలట్టవా లేకపోతే ఇష్టపూర్వకంగా చేసుకుని చచ్చావో అదేదో చెప్పు. చెప్పు. నువ్వేదో సమాధానం ఎక్కడ కూర్చొని వాళ్ళే చేసారా మొత్తం. నాకు ఎలా ఉంటుంది అంటే మ్యాన్లు టప టప ఏవే, నువ్వు ఆ తెలుగు మేస్టర్ గారి దగ్గర అప్పు చేయటం మొదటి తప్పు, ఓకే? ఆయన్ని దృష్టిలో పెట్టుకుని నాకు మందు సెటప్ చేయకపోవడం రెండో తప్పు, ఓకే? నేను సెల్ఫ్ సర్వీస్ లో మందు తాగుతుంటే నువ్వు అక్కడ కూర్చుని నన్నే చూస్తూ అని సౌండ్ లేకుండా బూతులు తిట్టడం మూడో తప్పు. నువ్వు ఇలా కుప్పలు కుప్పలుగా తప్పులు చేస్తుంటే చూస్తున్నా నూరుకోమంటావా? ఇంకోసారి ఇలాంటి తప్పు చేశావంటే వాణ్ణి నిన్ను ఇద్దరిని కలిపి ఇంత పెద్ద కత్తితో చేస్తానంటే. నన్ను కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టే ఎంతైనా బాదుకో, కానీ అవసరానికి హెల్ప్ చేసిన మాస్టర్ గారిని ఏదైనా అంటే నేను తట్టుకోలేను. ఆయన మన ఇంటి సాయిబాబా. మన ఇంటి సాయిబాబానా? ఆఫ్టర్ ఆల్ ఆ పంతులు గారు ఇచ్చిన 2000 రూపాయలు మంత్లీ నా మందు ఖర్చుకు చాలదు. వాడే నీకు సాయిబాబా అయితే మరి 10 సంవత్సరాలు ఫుడ్ పెట్టి 4 పిల్లలకి తల్లి వరం ఇచ్చిన నేనే అవ్వాలి? లఫంగా లుచ్చాగా లోఫర్ గాండా?